మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఈరోజు మనం భీమిలి నియోజకవర్గంలో ఉన్న మిథిలాపూర్ కాలనీలో శ్రీ బూనీల సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాం. చూసారు కదా నా వెనకాల ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి సందర్భాన భక్తులతో చాలా రద్దీగా అయితే టెంపుల్ ఉంది. చాలా లైన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మనం కూడా దర్శనానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలా మందితో భక్తి రద్దీతో అసలు టెంపుల్స్ ఏవి ఖాళీ లేవు. అలాగే ఈ టెంపుల్ కూడా చాలా రద్దీగా అయితే ఉందన్నమాట. భక్తులు తెల్లవారు 5 గంటల నుంచే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు టైం 10:30 అవ్వస్తున్నా ఏమాత్రం లైన్స్ అయితే తగ్గట్లేదు. స్వామివారి కోసం అందరూ వెయిట్ చేస్తూ, ఆయన దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తూ అలాగే లైన్లో ఉంటున్నారు. మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా లైన్స్ అయితే ఉన్నాయి. ఈ బూనీల సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం కొండ మీద ఉందండి, మిథిలాపూర్ కాలనీలో. సో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. అందుకే చాలా మంది భక్తులు ఈ టెంపుల్ రావడానికి అయితే చాలా ఇష్టపడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, నా చుట్టుపక్కల కూడా మొత్తం కొండలే ఉన్నాయి. ఎటువంటి పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్స్ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ అన్నమాట. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది స్వామివారికి వెళ్ళే మెయిన్ టెంపుల్. ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ చేసిన ఏరియా ఉంది కదా, సో ఇదే ఉత్తర ద్వారంగా స్వామివారికి పెట్టారండి. ఇక్కడ నుంచి స్వామివారికి ఉత్సవ విగ్రహాలు లేదా స్వామివారి విగ్రహాలు ఇలా పెట్టి ఉత్తర ద్వార దర్శనం అయితే ఇక్కడ ఇస్తున్నారు మనకు. సో స్వామివారిని ఇక్కడ ఉత్తరంగా దర్శనం చేసుకొని ఉత్తర ద్వార దర్శనంలో అటు నుంచి లోపల మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో మెయిన్ టెంపుల్లో స్వామివారి విగ్రహాన్ని దర్శించుకొని భక్తులైతే అటు నుంచి అలా వెళ్తున్నారు. సో మనం ఇటు టెంపుల్ని కూడా ఒకసారి చూద్దాము. టెంపుల్లో ఏమేమి ఉన్నాయి చుట్టుపక్కల అంతా కూడా. ఎంత ప్రశాంతంగా ఉందండి. ఇటు పక్కకి మనం టెంపుల్ చుట్టూ ఇలా చూస్తే పక్కనే ఒక గుడి, మెయిన్ ప్లేస్ పక్కనే మనకు పుష్కరిణి కూడా కనిపిస్తుంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఖాళీ ఉందంట, కానీ వాటర్తో ఫిల్ అయ్యి ఉంటుందంట. అండ్ జనాలు కూడా వచ్చినప్పుడు చక్కగా కాళ్ళు చేతులు అలా కడుక్కొని ప్రశాంతంగా ఫీల్ అవుతారంట ఇక్కడ కూర్చొని. అంత అద్భుతంగా చల్లగా అయితే కూడా ఉంది ఈ ప్లేస్. ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నా మనకు ఆ ప్లేస్లో ఇలా గోశాలలు కూడా ఏర్పాటు చేస్తారండి. అలాగే ఈ టెంపుల్లో కూడా గోశాల ఒకటి ఉంది. అంటే చాలా మందికి దానాలు ఏదన్నా చెయ్యాలి, అది గోదానం చేస్తే మంచిది అని అనుకుంటారనమాట. అలాంటి వాళ్ళు ఈ టెంపుల్ దగ్గర కూడా వచ్చి గోశాలకు వచ్చి ఆవులకి ఇలా దానం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఒక ఆవిడ ఆల్రెడీ అరటిపండ్లు అవి తీసుకొచ్చి గోవులకి పెట్టడానికి అయితే వచ్చారు. చూడండి, ఇలా గోదానం, అన్నిట్లో గోదానం కూడా చాలా శ్రేష్టమైనది అని భక్తులు చెప్తూ ఉంటారనమాట. మనం కూడా ఒకసారి గోవుని దండం పెట్టుకుందాం. ఇదే ఆ గోశాల అనమాట. శ్రీ వెంకటేశ్వర గోశాలగా దీని పేరు పెట్టారు. ఇందులోనే గోవుల్ని అందరినీ పెట్టి చక్కగా గోవుల్ని చూసుకుంటూ కాపాడుకుంటూ గుడికి కావాల్సిన పాలు అవి కూడా ఇక్కడ నుంచే అరేంజ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. చాలా బాగుందండి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు స్వామివారు ఉండే మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే లోపల అనమాట. గర్భగుడిలో అక్కడ స్వామివారు కనిపిస్తున్నారు కదా, సో ఇదే స్వామివారు ఉండే ప్లేస్. భక్తులతో చాలా రద్దీగా ఉందండి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కదా, వైకుంఠ ఏకాదశి సందర్భంలో
చాలా మంది భక్తజనంతో అయితే కిటకిటలు ఆడిపోతుందని చెప్పొచ్చు. స్వామివారికి ఈరోజు చక్కెర పొంగులు పెట్టినట్టున్నారు. చాలా ఇష్టం ఇది స్వామివారికి. మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నక్షత్ర వనంలో అయితే ఉన్నాము. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. మనకు హిందూ శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు అయితే ఉంటాయి. సో 27 నక్షత్రాలకు 27 వృక్షాలుగా ఇక్కడైతే నాటారు. సో ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క వృక్షంగా ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. సో హిందూ శాస్త్రంలో ఏముందంటే ఎవరికన్నా ఏదన్నా నక్షత్రం వారికి ఎటువంటి దోషములు ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందులు కానీ అనిపిస్తున్నా ఆ నక్షత్రం వారు ఆ వృక్షానికి పూజలు చేసి ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళ తాలూకు ఉన్న దోషాలన్నీ పోతాయి అని చెప్పేసి ఇక్కడ వారి నమ్మకం. అండ్ హిందూ శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి అన్నమాట. మనం ఈ నక్షత్రవనం అనేది సింహాచలంలో చూడొచ్చు. ఆ తర్వాత ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే మనం చూడలేదు. పర్టికులర్గా వైజాగ్లో ఈ మిథిలాపూర్ బాలాజీ హిల్స్ మీద ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే ఈ నక్షత్రవనం అయితే ఉంది ప్రెజెంట్. సో భక్తులకి ఎటువంటి ఆలోచనలు కానీ డౌట్స్ కానీ అట్లాంటివి ఉన్నా సరే, మా నక్షత్రం మీద ఏమన్నా ఉన్నాయా దోషాలు అటువంటివి ఏమన్నా క్లియర్ చేసుకోవాలి అని అంటే ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ వారిని సంప్రదిస్తే వాళ్ళు ఎలాంటి పూజలు కావాలి, ఏం చేస్తే మంచిది అనేది ఇక్కడ చెప్తారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మన చుట్టూ ఒక 27 నక్షత్రాలకు గాను 27 వృక్షాలు ఇలా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా వచ్చి చక్కగా వాటి వృక్షాలు ఏ నక్షత్రం వారు ఆ వృక్షం దగ్గరకు వచ్చి పూజలు అయితే చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ. ఇది చూస్తున్నారు కదా, దీన్ని శ్వేతార్కం లేదా వాడుక భాషలో మనం దీన్ని తెల్ల జిల్లేడుగా చెప్తాము. అలాగే పనస చెట్టు కానివ్వండి, మారేడు కానివ్వండి, ఇంకా నేరేడు కానివ్వండి, ఉసిరి చెట్టు కానివ్వండి, ఇలా చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇవి మనకు తెలిసిన చెట్లే అన్నమాట. కానీ వీటిని మనం దేవతా వృక్షాలుగా చెప్తారనమాట. సో అందుకనే మనం 27 నక్షత్రాలకి 27 వృక్షాలు అయితే వీటిని ఇలా చూస్తున్నాం. ఇవే దేవతా వృక్షాలు కూడా. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ఇక్కడ పెద్దలను అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఈ ఆలయం గురించి మాకు ఒకసారి మీ మాటలు. ఈ ఆలయం కట్టి 30 సంవత్సరాల వరకు అయిందండి. ప్రతిష్టాపన చేసి వినాయకుడి గుడి స్టార్టింగ్ సిద్ధి వినాయక వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అనేసి, నడ్డానికి దారి లేకుండా కొండ ప్రాంతంలో అనేకమైన ఇబ్బందులు పడుతూ ప్రజలందరం కూడా ఏకతాటిపై నిలబడి ఆలయం తాలూకా ట్రస్ట్ బోర్డు సభ్యులను కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చామంటే ఈ ఆలయానికి అభివృద్ధికి మిథిలాపూర్ ఉడా కాలనీ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామస్తులు మరియు షిప్యార్డ్ కాలనీ అందరూ కూడా ఎంతో సహసహకారాలు అందించారు. కాబట్టి ఈరోజు ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చేయగలుగుతున్నాం. కావున ఇంకా దీన్ని అభివృద్ధి ముందుకెళ్లాలంటే మీలాంటి వాళ్ళందరూ కూడా సహకారాలు అందించి మాకు ఈ దేవాలయానికి ఇంకా అభివృద్ధికి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ముందుగా దీనికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. మాకు కళ్యాణ మండపం కట్టించాలని ఉంది. తర్వాత దీనికి మాకు ఈ జాగాని మాకు ఆలయం తరఫున ఉండాలని ఉంది. వీటికి ప్రభుత్వంకి ఎన్నో వినతులు సమర్పించాము. వాటి గురించి నిరీక్షిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం గొప్పదనం ఏంటంటే ఈ ఆలయం చుట్టూతో కూడా కొండలు ఉన్నాయండి. ఈ కొండలు లెక్కేసే మొన్న ఒకళ్ళు వచ్చి 7 కొండలు ఉన్నాయండి మీ ఆలయం చుట్టూతో అని అన్నారనమాట. అది ఈ ఆలయం యొక్క చాలా గొప్పతనం. ఇది 6వ కొండ. ఇది 6వ కొండ అనమాట అండి. 6వ కొండ మీద ఆలయం ఉంది. ఈ ఆలయంలో నక్షత్రవనం, కోనేరు, గోశాల, తులసివనము అలాగే ఉన్నాయి. అనేక కార్యక్రమాలతో జరుగుతున్నాయి. ఈ యొక్క కొండ మీద ఉండడం అనేటువంటి ఒక అదృష్టంగా భావించి చాలామంది పౌర్ణమి రోజు నాడు 11 ప్రదక్షిణలు చేస్తారు ఏదైనా కోరుకుని. ఆ 11 పౌర్ణములు అయ్యే లోపల వాళ్ళ కోరిక తప్పనిసరిగా తీరుతుందండి. ఇది ఈ ఆలయం యొక్క గొప్పతనం అనమాట.
గత 15 సంవత్సరాల నుంచి చైర్మన్గా చేస్తున్నాను. మేమందరం కలిసి చాలా కష్టపడి దీన్ని ఇంత పైకి తీసుకొచ్చాము. అందుకే అందరి సహకారం ఇంకా కావాలని కోరుకుంటున్నాం మేము. ఈ కొండ చుట్టూ కూడా చాలా బాగుందండి. అంటే దేవాలయం ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంత, అవును, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనసులో ఎన్ని బాధలున్నా వచ్చి ఇక్కడ కూర్చుంటే అవన్నీ మర్చిపోయి ఏం జరిగింది ముందు అన్నది మర్చిపోయి కూర్చుంటాం మేము. అంత హాయిగా ఉంటుంది. అవును, ఏ గుళ్ళో కూడా మనం కోనేరు చూడము చిన్న దేవాలయం దగ్గర, కానీ ఇక్కడ ఇటువంటి టెంపుల్ ఎక్కడ లేదు. స్వామివారి టెంపుల్ అవునండి మనది ఇక్కడ శ్రీకాకుళం గానీ ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కడ కొండపైన ఇలాంటిది, ఈవెన్ ద్వారకా తిరుమలలో కూడా ఇలాంటి టెంపుల్ లేదు. ఇంత లొకేషన్ అది ఓన్లీ ఒక కొండే. కాకపోతే ఇది అన్ని ఆహ్లాదకరమైన వాతావరణము, వెనకాల సముద్రం. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా ఆయన వైభవం అలాగే నిర్మించుకుంటాడు కూడా చుట్టుపక్కల అంతే, ఆయన లీల అంతే. ఇక్కడ లేనిది లేదమ్మా. కోనేరు ఉంది, గోశాల ఉంది, నక్షత్రవనం ఉంది, అన్ని ఉన్నాయి ఇందులోనే. ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, ధన్యవాదాలు. చూశారు కదా, ఇది శ్రీ బూనీల సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఇలా చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. ఎంతో అద్భుతంగా జరిగింది దర్శనం కూడా. శ్రీ వైకుంఠ ఏకాదశి రోజున ఇంత భక్తి జనంలో ఇంత రద్దీగా స్వామివారి వైభవం అని చెప్పాలి. ఇంత అద్భుతమైన రోజున అందరూ ప్రతి ఒక్కళ్ళు దర్శించుకొని తమ తమ విన్నపాలన్నీ స్వామివారికి నివేదించుకుంటూ వాళ్ళ కోరికలను అయితే తీర్చుకోవాలని అనుకుంటున్నారు. సో ఈ రోజుతో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తూ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.